మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఆ పార్టీలో ఎప్పుడు లేని విధంగా పదవుల పండగ జరుగుతోందట. అధికారంలో లేనప్పుడు గుట్టుచప్పుడు కాకుండా పదవులు పందేరం చేసిన ఆ పార్టీ పెద్దలు ఇప్పుడు మాత్రం పార్టీని నమ్ముకున్న వారికి, పార్టీ కోసం కేసులు ఎదుర్కొన్న వారికి పెద్దపీట వేస్తామని చెప్పడంతో పదవుల కోసం గల్లీ నుంచి జిల్లా వరకు వేల సంఖ్యలో ఆశావాహులు క్యూ కడుతున్నారట. పార్టీ కేంద్ర కార్యాలయం చుట్టూ సామాన్య కార్యకర్తల నుండి ద్వితీయ శ్రేణి నేతల వరకు చక్కెర్లు కొడుతున్నారట. ఇంతకీ లక్షల కొద్దీ పార్టీ పదవులు ఇచ్చే ఆ పార్టీ ఏంటి? ఆ పదవులు వారికి ఎందుకు ఉపయోగపడతాయి? వాచ్ ది స్టోరీ. ఏపీలో తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి బలోపేతంపై దృష్టి సారించింది. రాజకీయంగా సైకిల్ పార్టీ ప్రస్తుతం బలంగానే కనబడుతున్న క్షేత్రస్థాయిలో ఇంకా పట్టు పెంచుకోవాల్సి ఉంది. దీంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పార్టీ పదవులతో పాటు కమిటీ నియామకాలను పూర్తి చేయాలని అధినేత నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు షెడ్యూల్ ప్రకటించారు. క్షేత్రస్థాయిలోని అన్ని పదవులకు ఎన్నికలను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటికి రావడంతో పార్టీ పదవుల కోసం పెద్ద సంఖ్యలో అధినేతను, ఆయన తనయుడు లోకేష్ను ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు కలవడం మొదలుపెట్టారు. మిగిలిన సామాన్య కార్యకర్తలు సైతం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి పార్టీ కోసం తాము పడ్డ శ్రమను తెలియపరుచుకుంటూ పార్టీలో ఏ పదవి కావాలో వినతులు ఇస్తున్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి మొదట్లో గ్రౌండ్ లెవెల్లో మంచి ఊపు వచ్చిన క్రమేపీ క్యాడర్లో పార్టీపై పెదవి విరుపు కనిపిస్తోందట. 5 ఏళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వైసీపీని చిత్తుగా ఓడించడంలో కీలక పాత్ర పోషించిన ద్వితీయ శ్రేణి లీడర్లు, కార్యకర్తలకు పార్టీలో తగిన గుర్తింపు దక్కడం లేదనే ఆవేదనతో ఉన్నారు. దీంతో పార్టీలో ఉన్న క్యాడర్ మొత్తాన్ని సంతృప్తిపరచాలనే యోచనలో అధినేత పార్టీ పదవులను వెంటనే ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారట. కుటుంబ సాధికార సారథులు మొదలు లోక్సభ నియోజకవర్గ స్థాయి వరకు అన్ని కమిటీలు, వాటి అనుబంధ కమిటీల ఎన్నికల ప్రక్రియను మే 15లోగా పూర్తి చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించడంతో పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కార్యాచరణ మొదలుపెట్టారు. సంస్థాగత ఎన్నికల్లో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యమివ్వాలని పార్టీ నాయకులకు సూచించారట చంద్రబాబు. నేతలందరినీ సమన్వయపరిచి సంస్థాగత ఎన్నికల ప్రక్రియను సమర్థంగా పూర్తి చేయడానికి శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల వారీగా పరిశీలకులను ఏర్పాటు చేస్తారు. టీడీపీ రికార్డు స్థాయిలో 1.02 కోట్లకు పైగా సభ్యత్వాల నమోదు ప్రక్రియ ఇటీవలే పూర్తయింది. మే 28, 29, 30 తేదీల్లో పార్టీ పండుగ మహానాడును కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే నెల 15లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి మహానాడులోగా రాష్ట్ర కార్యవర్గం ప్రకటిస్తారు. మహానాడులో జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయి వరకు అత్యంత పటిష్టమైన సంస్థాగత వ్యవస్థ ఉన్న సంగతి తెలిసిందే. సగటున ప్రతి 60 మంది ఓటర్లకు ఒక మహిళ, ఒక పురుషుడు చొప్పున 2 కుటుంబ సాధికార సారథులు ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద 13 లక్షల మంది కుటుంబ సాధికార సారథులు ఉన్నారు. వీటితో పాటు బూత్, గ్రామ, క్లస్టర్, యూనిట్, మండల, పట్టణ, డివిజన్ కమిటీలు, అనుబంధ కమిటీలు వేయనున్నారు. నియోజకవర్గ కమిటీలు, పార్లమెంట్ కమిటీలు, కొన్ని లక్షల సంస్థాగత పదవులకు టీడీపీ ఎన్నికలు నిర్వహించనుంది. ఇవన్నీ పూర్తయితే తెలుగుదేశంలో కొత్త నేతలు ఎదగడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేస్తారని అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో పదవులు అనాదిగా కొనసాగుతున్నప్పటికీ ఈ దఫా లక్షల కొద్ది పదవులు తెలుగుదేశం పార్టీ ఇస్తుందనే ప్రచారం మాత్రం తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ క్యాడర్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. కొత్త నాయకత్వానికి అవకాశాలు కల్పించడంతో పార్టీ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయొచ్చనే ఆలోచనలో ఉన్నారట.